గురించి మా కౌన్సిలర్లను తీసుకొని పోతుంటే మా కౌన్సిలర్ మీద వాళ్ళ అత్త ఏదో మేము కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఫేక్ ఎఫ్ఐఆర్ ఫేక్ కంప్లైంట్తో క్రియేట్ చేసి 17వ తేదీన మమ్మల్ని ఇక్కడ ఆపే ప్రయత్నం చేసి ఆ సందర్భంలో మేము గట్టిగా పోలీసులను మేము ఆ 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారు వారు నిలదీస్తే ఇమీడియట్గా మళ్ళీ తోక మున్సిపల్ పోలీసులు మా అత్తకు అసలు చదివే రాదు సంతకం ఎట్లా పెట్టింది ఎట్లా పిటిషన్ రాసింది ఆమె నిలదీస్తే తోక మున్సిపల్ పోలీసులు అక్కడ నుండి మేము మా ఇంటికి రావాలి లక్ష్మక్క నేను ఒక 20-25 మంది మా కార్యకర్తలు ఉన్నాం మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్ పోనీయకుండా వివేక్ గారిని చాలా కార్లలో వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళను కౌన్సిల్ హాల్ పోనిచ్చే ప్రయత్నం చేస్తే మేము పోలీసులను ప్రశ్నిస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసారు రాళ్ళు మా మీద కాంగ్రెస్ వాళ్ళు విసిరేరు అక్కడ చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే ఈ రాష్ట్రంలో పెద్ద తేడా లేదు కాంగ్రెస్ పార్టీకి ఉండే చాలా విభాగాలు ఉంటాయి ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం యూత్ కాంగ్రెస్ అట్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు కూడా ఒక విభాగం అయిపోయారు పోలీసులు ఒక వింగ్ పోలీస్ వింగ్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి మా మీదనే లాఠీ చార్జీలు చేసి మా మీదనే రాళ్ళదాడి చేసి మళ్ళీ అక్రమంగా మా లక్ష్మక్కతో సహా నాతో సహా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 17వ తారీఖు నాడు మన కేసులు పెట్టిండు లోపల మా కౌన్సిలర్ పోతే వాళ్ళ పట్ల మహిళా కౌన్సిలర్ల పట్ల దుర్మార్గంగా దుశ్శాసన పర్వానికి ఒడిగట్టి మంత్రి సమక్షంలో వాళ్ళ కొడుకు ఎంపీ సమక్షంలో చాలా దారుణం చేసి తర్వాత 18వ తేదీ నాడు నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ జైలుకు పంపించారు మా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అక్కడ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసే రోజు మా ఇంటికాడ ఇక్కడ 2 సార్లు లాఠీ చార్జ్ ఎక్కడైతే మనం ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుకుంటున్నాము అదేవిధంగా జనరల్ హాస్పిటల్కి మంచిర్యాల నన్ను చూడడానికి మా కార్యకర్తలు వస్తే 2వ సారి అక్కడ లాఠీచార్జ్ చేసి నన్ను కోర్టుకు తీసుకొని పోతే కోర్టు దగ్గర కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసి 2 సార్లు అంటే అత్యుత్సాహం అన్నట్టు పోలీసు వాళ్ళు మరి వీళ్ళు పోలీసు వాళ్ళ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఈ జిల్లాలో నాకు ఇప్పటికైతే అర్థమవుతలేదు 4 సార్లు 18వ తేదీ నాడు లాఠీచార్జ్ చేసి మమ్మల్ని జైలుకు పంపించారు దాని తదనంతరం మేము 17వ తేదీ నాడు మా కౌన్సిలర్లను హైదరాబాద్ పంపించుకొని కొంతసేపు వాళ్ళని వచ్చే ప్రయత్నం చేసాం ఎందుకంటే 17వ తేదీ నాడు ఏం జరిగిందో కౌన్సిల్ హాల్లో మీకు తెలుసు మంత్రి గారు స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒక్కొక్కరికి సిగ్నల్స్ 2 కోట్లు 3 కోట్లు 1 కోటి అని ఇట్లా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసాం తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి మా వాళ్ళను సేఫ్ ప్లేస్కి పంపించుకున్నాం 18 నాడు నన్ను జైలుకు పంపించారు నేనేమో మా వాళ్ళని సేఫ్ ప్లేస్కి పంపించిన వాళ్ళేమో నన్ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు కాంగ్రెస్ వాళ్ళు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి సో తర్వాత మేము హైకోర్టు పోయినాం ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు చేసిన దురాగతాల మీద మా కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లు మహిళా కమిషన్ కలిసి హైదరాబాద్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నింటినీ వివరించి తర్వాత మేము కోర్టును కూడా ఆశ్రయించాం 14 మంది మా కౌన్సిలర్లు ఒకటే పిటిషన్ వేసి మాకు ఎన్నిక కావాలి కోరం ఉండగా కూడా ఎన్నిక జరపకుండా 17వ తేదీన వాయిదా మేము కోర్టును ఆశ్రయిస్తే కోర్టు 3 వారాల్లో ఎన్నిక పెట్టండి ఇఫ్ నెసెసరీ ఇంకొక వారం లోపల కంప్లీట్ చేయండి అని చెప్పి టైం ఇస్తే 2వ తారీఖు డెడ్ లైన్ ఏప్రిల్ 2 దానికన్నా 2-3 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ 4వ తేదీ నాడు ఎన్నిక పెట్టారు సో ఇవాళకి సరిగ్గా మా కౌన్సిలర్లు 51 రోజులు ఊరికి దూరంగా ఉగాది పండుగ ఊరికి దూరంగా హోలీ పండుగ ఊరికి దూరంగా శ్రీరామనవమి పండుగ గెలిచిన కౌన్సిలర్లు ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో ఉండాల్సినటువంటి కౌన్సిలర్లు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడి అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రికి ఈ పోలీసులకు భయపడి వాళ్ళు ఎక్కడో సేఫ్ ప్లేస్లో 51 రోజుల పాటు తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే కొంత సమయం తీసుకునేనా జనాలకు ఇంకా క్లారిటీ పోవాలి ఇంతకన్నా దుర్మార్గం ఇంకా ఏదైనా ఉందా పట్టపగల ప్రజాస్వామ్యం ఎట్లా అంత్యకాంక్షపడుతుందో మళ్ళొకసారి ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే 22 వార్డులలో 14 మేము గెలిచినాక కేవలం 7వ వార్డు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది అంటే మీ చేతిలో మంత్రి పదవి ఉందని మీ చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉందని మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు అధికారం ఉందని చెప్పి ఎట్లా అట్లా చేస్తారా నేను ఇప్పటికీ డిమాండ్ చేసిన 17వ తేదీ నాడు కేతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేసినాం జిల్లా కలెక్టర్ వివేక్ ఇంట్లో గుమాస్తా ఆ రోజు ఎంఆర్ఓ పనిచేసిన వివేక్ ఇంట్లో గుమాస్తా ఈ మంచిర్యాల డీసీపీ వివేక్ ఇంట్లో గుమాస్తా ఇలాంతా విశాఖ ఇండస్ట్రీస్ V6 వెలుగు ఎంప్లాయీస్ అయిపోయారు ఇప్పటిదాకా వీడియో ఫుటేజ్ బయట పెడతలే
ఎందుకు బయట పెడితే 17వ తేదీన ఏం జరిగిందో నేను అడుగుతున్నా. నేను మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, ఈ ఎన్నికల వ్యవహారాన్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బయట పెడతలే 17వ తేదీ నాడు కేతంపల్లి మున్సిపల్ హాల్లో ఏం జరిగిందో ఆ వీడియో ఫుటేజ్ మీరు ఎందుకు బయట పెడతలేరో నేను అడుగుతా ఉన్నా. బయట పెడితే మంత్రి యొక్క నిజస్వరూపం, ఆయన కొడుకు యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ కౌన్సిలర్ల నిజస్వరూపం, ఈ జిల్లా అధికారుల నిజస్వరూపం మొత్తం బహిర్గతమవుతుంది. ప్రజలు చీత్తు అని ఉంచే పరిస్థితి వస్తుంది. అందుకే బయట పెడతలేదు. అక్కడ ఏం జరగకపోతే బయట పెట్టచ్చు, ఎందుకు బయట పెడతలేదు? సరే, అదొక ఘట్టం. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఏం చేసింది? వాస్తవానికి ఎప్పుడు ఎన్నిక నిర్వహించాలి? మేము హైకోర్టు పోయేదాకా గవర్నమెంట్ ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు లాగి మా కౌన్సిలర్లను ఊరికి దూరం నుంచి వీళ్ళని డబ్బులు ఇచ్చో లేకపోతే బెదిరించో ప్రారంభ పెట్టి ఏదో చేసుకోవాలనే ఆలోచన. మా 11th వార్డు కౌన్సిలర్ గుమ్మగౌడ్ గారి ప్రహారీ గోడ కూలగొడతారు సింగరేణులు. ఎన్ని గుండెలు మీకు సింగరేణులు? బిడ్డ మీకు మా గుమ్మగౌడ్దే కనబడదా? కొడుక వేరే ఎవరిని కనబడతలేదా? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వీళ్ళకి కనబడతలేవా? సింగరేణి అధికారులు కూడా ఈ ప్రాంతంలో అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. మీరు మా కౌన్సిలర్ల ఇండ్ల గోడల ఉంచడం మీద దృష్టి పెట్టుడు కాదు, సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ ఎట్లా పెంచాలో దృష్టి పెట్టుడు. మీకు సిగ్గుంటే సింగరేణి అధికారుల రికార్డు టైం, ఆల్ టైం రికార్డు వల్ల 12 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిలో ప్రొడక్షన్ తగ్గిపోయింది, పడిపోయింది. సిగ్గుండాలి మీకు సింగరేణి అధికారులు. మీరు రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మారి అధికార పార్టీ తొత్తులుగా మారుతున్నారు. మీరు ఇవన్నీ నేను బాధతో అంటున్న మాటలు, నాకేం అక్కస్తోనో ఆవేశంతో అంటున్నాను, నేను ఆవేదనతో అంటున్నా. జిల్లాలో పోలీసులు కానీ, అధికారులు కానీ, సింగరేణి వాళ్ళు కానీ కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి అధికార పార్టీకి ఎట్లా తొత్తులుగా పనిచేసారో నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నాకు ఎవరితో పాలు పగలు, ఎవరితో నాకు పంచాయతీలు లేవు. కాబట్టి జరిగినటువంటి విషయాల్ని వీళ్ళు ఎట్లా అధికార పార్టీ చేతిలో పావులుగా మారిపోయారు సింగరేణి వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు, కలెక్టర్తో సహా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. తర్వాత సరే, ఇవాళ ఎన్నిక జరిగింది. ఇవాళ ఎన్నిక అది కూడా హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాలి కాబట్టి నిర్వహించారు. నేను ఆనాడు చెప్పినా ఇవాళ కూడా చెప్తా ఉన్నా. నన్ను ఫిబ్రవరి 18వ తేదీ జైలుకు పంపించే సమయంలో నేను కోర్టు బయట చెప్పిన మీడియా, నేను జైలుకు పోయినా కేతంపల్లిలో వివేక్ నువ్వు గెలవలేవు అని చెప్పిన. ఇవాళ అదే జరిగింది కదా. ఏం జరిగింది? మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టినా, మా కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేసినా, మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన, చెట్టుకొక్కలను పుట్టకొక్కలను చేసిన, మా కౌన్సిలర్లను 51 రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచిన. ఇవాళ జరిగింది చివరికి 14 మంది ఉన్న మేమే కదా చైర్మన్, వైస్ చైర్మన్ అయింది. మా సంధ్యారాణి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అయ్యారు, మా సరిత గారు సిపిఐ పార్టీ వైస్ చైర్మన్ అయ్యారు. మరి ఇదేదో ఇన్ని లాఠీ చార్జీలు, ఇన్ని గొడవలు, ఇంతమందిని జైలుకు పంపించడు, 51 రోజులు మా వాళ్ళని ఎక్కడో ఊరికి దూరంగా ఉంచడు, ఇవన్నీ కాకుండా 22 వార్డులలో 14 గెలిచిన ఈ ప్రజాకూటమికి ఆనాడు మీరు ప్రజా తీర్పును గౌరవించుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండునా? నేను మంత్రి గారిని, ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతా ఉన్నా. అంటే మీ చేతిలో అధికారం ఉందని, మీ చేతిలో పోలీసులు ఉన్నారని ఎట్లా పడితే అట్లా చేస్తామంటే తొత్తులుగా కొంతమంది నీకు పనిచేస్తారు కావచ్చు, కానీ మా ఆడబిడ్డలు శివంగులు లెక్క, మా కౌన్సిలర్లు పుల్లుల లెక్క 14 మంది ఒక తాటి మీద నిలబడు వాళ్ళ కేతంపల్లి రామకృష్ణపురం పరువు నిలబెట్టారు, ప్రజా తీర్పు నిలబెట్టారు. ప్రజాస్వామ్యం పట్ట పగలు వివేక్, రేవంత్ రెడ్డి హత్య చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని మేము బతికిస్తాం.